రాఘవ రాఘవ ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీకోసం వీళ్ళంతా ఎక్కడెక్కడ వెతుకుతున్నారో తెలుసా? కనీసం మాతో ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీ భార్య చేసిన పనికి నువ్వు బయటికి వెళ్ళడం ఏంట్రా? నీకోసం మేమంతా ఉన్నామన్న ఆలోచన కూడా లేదా నీకు? ఏమైపోయావో ఎటు వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మహా రే, ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా చేసావ్? తను తప్పు చేస్తే శిక్ష మాకెందుకురా? సర్లేక ఇప్పుడు అన్నయ్య నేను బాధ పెట్టద్దు. వాణ్ణి బాధ పెట్టాలని మేమెందుకు అనుకుంటాంరా? వాణ్ణి మళ్ళీ చూసేదాకా ఎంత నరకం అనుభవించామో తెలుసా? అది చూస్తే అలా చేసింది, వీడు చూస్తే కనిపించకుండా పోయాడు. ఆలోచిస్తుంటే మనసుకి ఎన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయో తెలుసారా? ఏంటోరా, నిజంగా ఈ ఇంటికి ఏదో గ్రహణం పట్టింది. లేదంటే ఒక సమస్య తీరిందంటే ఇంకో సమస్య ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. అన్ని సమస్యలకి మూల కారణం అలేఖ్య. దానివల్లే నా తమ్ముడు బాధపడుతున్నాడు. మనమందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదుంటేనే కదా అందరికీ తంటాలు. దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది. మహా వదినా వదినా ఏం చేస్తున్నావు? వదినా బట్టలు ఎందుకు సర్దుతున్నావు? పద బయటికి. వదినా పద. ఎక్కడికి వదినా? ఏంటే వదినా? చెప్తాన్రా. నువ్వు అసలు అలా పిలిచే అర్హత పోగొట్టుకున్నావు. ఇలాంటి దాంతో వదినాన్ని పిలిపించుకోవడానికి అసహ్యంగా ఉంది. పద. వదినా రా. వదినా వదినా నా మాట విను. వదినా వదినా మహా వదినా మహా మహా పద. వదినా అక్క అక్క మహా ఆగమ్మా. వదినా 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 ఇక్కడి నుంచి. పో బయటికి. నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు నన్ను వెళ్ళమంటే ఎక్కడికని వెళ్తాను వదినా? ఏం చేయమంటావు వదినా? ఎక్కడికైనా బొమ్మా, నువ్వు ఇంట్లో ఉంటే నా బిడ్డలు ఏమైపోతారో అన్న భయం వేస్తోంది. నువ్వు చేసిన పనులకి చెట్టంత మనిషి వాడే ఎలా అయిపోయాడో చూడు. నువ్వు చేసే పనులకి నేను బాధపడ్డాను, భూమి బాధపడింది. నాన్నను బాధ పెట్టిన తర్వాత క్షమించాల్సిన పని లేదు. ఇంకెప్పుడు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో. కోడలుగా వచ్చిన తర్వాత కడదాకా బతకాల్సింది ఇక్కడే కాబట్టి అందరి బాగు కోరుకోవాలి. ఆ ఇంటి పరువు నిలబెట్టేలా ప్రవర్తించాలి. అలాంటి ప్రయత్నం నువ్వెప్పుడు చేయలేదు. నీకు కావాల్సింది ఆస్తి, అంతస్తు, అధికారం. వాటి కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నీ పంతం నెగ్గించుకోవడానికి ఎంతకైనా దిగజారుతావు. నీకు కుటుంబం అవసరం లేదు, భర్త అవసరం లేదు, చివరికి కడుపులో బిడ్డ కూడా అవసరం లేదు. నీలాంటిది ఉండాల్సింది ఇక్కడ కాదు. వెళ్ళు, వెళ్ళు బయటికి.